అలానే ADHD కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్లో ఇది మనం చూస్తున్నాం. పేరెంట్స్ కూడా దీంతో చాలా సఫర్ అవుతున్నారు అనమాట. అసలు ADHD అంటే ఏంటి అండ్ దీని నుంచి బయట పడడం ఎలా? ADHD ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. దాంట్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి మనం చూడాల్సింది. ఒకటి హైపర్ యాక్టివిటీ. ఒక అబ్బాయి వచ్చారు, 8 year old అబ్బాయికి ADHD ప్రాబ్లమ్. సూసైడ్, చచ్చిపోదాం అనుకున్నారు. అంటే నేను షాక్ అయిపోయాను. అలానే ఈ OCD రిలేటెడ్ కూడా చాలా మటుకు చూస్తుంటాం కొంతమంది ఆ ప్రాబ్లం అనేది సఫర్ అవ్వడం. సో వీళ్ళు ఎందుకు ఇలా సఫర్ అవుతారు OCDకి అండ్ దానికి కూడా ఏం సొల్యూషన్స్ ఉంటాయి? కొంతమంది నైట్లో ఫుల్ మోటివేటెడ్గా ఉంటారు, పొద్దున్న లేసి అది చేసేసాలి ఇది చేసేసాలి అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ అయిపోగానే నార్మల్గా వెళ్ళిపోతారు, ఇదంతా కాదు మనతో అని చెప్పేసి. ఎందుకు అలా వాళ్ళు చేస్తారు అసలు జనరల్గా? యూజువలీ బ్రెయిన్లో ఏం చేంజెస్ ఉంటాయంటే అండి, నైట్ మనకి కొన్ని మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. డోపమిన్, అడ్రినలిన్ కొంచెం ఎక్కువ ఉంటాయి నైట్ లో. కానీ మార్నింగ్ లేవగానే కార్టిసాల్ అనే మన స్ట్రెస్ హార్మోన్ చాలా హైగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం రాత్రి అనుకున్నది ఇప్పుడు లైట్లే అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు అడిక్షన్స్ కూడా చాలా రకాలుగా అడిక్షన్స్ ఉంటాయి. అసలు ఒక మనిషికి అడిక్షన్ అనేది ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు వాళ్ళు అడిక్ట్ అవుతారు పర్టికులర్ దానికి? కొంతది జెనెటిక్ ఉంటుందండి. కొంతమంది బ్రెయిన్స్ ఏంటంటే వాళ్ళ న్యూరల్ లింకింగ్ ఎలా ఉంటుందంటే ఎడిక్షన్స్ వాళ్ళకి ఎక్కువ ప్రోన్ ఉంటారు. తెలిసిపోతుంది నేను ఎక్కువ ఏదైనా చేస్తుంటే కొంచెం ఎడిక్ట్ అవుతున్నాను అని. అలాంటి కొంతమంది కేర్ఫుల్ ఉంటారు, అమ్మ బాబాయ్ నేను కొంచెం ఎడిక్టివ్ పర్సనాలిటీ, దేంట్లోనే ఎక్కువ వెళ్ళకూడదని. కొంతమంది అసలు ఓకే ఎడిక్షన్ ఉందని తెలిసి కూడా వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్సే చేస్తూ ఉంటారు.